రీసెంట్‌గా 10థ్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. తక్కువ మార్కులు వచ్చినోళ్ళు ఎవ్వరూ బాధపడొద్దు. ఫెయిల్ అయినోళ్ళు, తక్కువ మార్కులు వచ్చినోళ్ళు ఎవ్వరు అసలు హార్ట్‌కి తీసుకోవద్దు. అలాగని ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళు ఎవ్వరు ఎగ్జైట్ అయిపోకండి. ఇంకా చాలా ఉంది చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో, మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. అలా అని కంప్లీట్‌గా మార్క్స్‌ని నెగ్లెక్ట్ చేయకూడదని కాదు. మార్క్స్ అనేవి మనకి ఎక్కడ యూస్ అవుతాయి అంటే, ఫ్యూచర్‌లో మనం ఎప్పుడైనా మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్స్‌కి అపియర్ అయ్యేటప్పుడు కొన్ని కంపెనీస్ స్టార్టింగ్‌లో పీపుల్‌ని ఎలాగా స్క్రీనింగ్ చేస్తారంటే, లైక్ 2000 పీపుల్ వస్తే వాళ్ళు 2000 పీపుల్‌ని ఇంటర్వ్యూ చేయలేరు కాబట్టి, ఆ టైంలో పీపుల్‌ని 2000 నుండి లైక్ 150, 200 స్క్రీనింగ్ చేయడానికి మాత్రమే ఈ మార్క్స్ అనేవి యూజ్ అవుతాయి. మేబీ కొన్ని కేసెస్‌లో అప్పుడు ఇది కూడా యూజ్ అవ్వదు. మేబీ బేస్డ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన టాలెంట్, మన స్కిల్ బట్టే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో, మార్క్స్‌ని ఎవరు కేర్ చేయకండి. అలా అని అట్‌లీస్ట్ మినిమమ్ మార్క్స్ మెయింటైన్ చేసుకోండి. లైక్ అబోవ్ 8 సీజీపీఏ లేకపోతే అబోవ్ 80%, అబోవ్ 75%, లైక్ వితిన్ 75, లైక్ అబోవ్ 75% ఉండేటట్టు ప్రతి 10థ్‌లోని, ఇంటర్‌లోని, ఇంజినీరింగ్‌లోని అబోవ్ 75% ఉండేటట్టయితే చూసుకోండి.